పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. సామెతల గ్రంథం 24:10 మరి శ్రమకాలమున కుంగినేడల నీవు చేతకాని వాడవదువు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి శ్రమకాలంలో మనము కృంగద్దు, దేవుని మీదనే ఆధారపడాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17 ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను, ఇది దేవుని చిత్తమని దేవుని వాక్యం రాయబడింది. కీర్తనలో 145 మొదటి 2 వచనాల్లో రాజు అయిన నా దేవా, నేను ఘనపరిచెదను, అనుదినము నిన్ను స్తుతించెదను, నిత్యము నేను స్తుతించెదనని దేవుని వాక్యంలో రాయబడింది. 2 దినవృత్తాంతాలు 20:21 దేవుని వాక్యంలో రాయబడింది. మరి యెహోషాపాతు మూడు తెగుళ్ళు అనగా 3 జాతుల వారు ఆయన మీదకి యుద్ధానికి చేసినప్పుడు సైన్యం ముందు పోతూ దేవుని పాటలు పాడేవారిని, దేవుని స్తుతించే వారిని ముందు ఉంచినట్టుగా మనం దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర నీవు నేను కొడుక మనము దేవుని ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని హింసలు వచ్చినా దేవుని స్తుతించే వారిగా ఉండాలి. అపోస్తల కార్యం 16:24-25 మరి పౌలు శీలలు మరి చెరసాలలో బంధించబడినప్పుడు వారు ఏం చేసినారు? కీర్తనలు పాడుచు దేవుని స్తుతించి వచ్చినారు. అప్పుడు భూకంపం కలిగి వారి యొక్క చెరసాల యొక్క పునాదులు మరి ద్వారాలు తెరవబడిన, సంఖ్యలు వదిలిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి 2 దినవృత్తాంతాలు 20:18 యూదానగా స్తుతి అని దేవుని వాక్యములో రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రకటన గ్రంథం 5:9-10 దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. మరి 24 పెద్దలను మరి గొర్రెపిల్లను మరి వారు దేవునికి ఆరాధన చేసినట్టుగా, దేవుని స్తుతించినట్టుగా మనం చూడగలుగుతాం. యోబు కూడా 1:21 ఆయన మరి దేవుని అన్నీ కోల్పోయినప్పటికీ, మరి ఆస్తి కోల్పోయింది, మరి కుమార్తెలు అన్నీ కోల్పోయినప్పటికీ దేవుని స్తుతించగలిగినాడు. అంత మాత్రం కాక ఇంకా దేవుని వాక్యంలో రాయబడింది. మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 4:1-2 ప్రార్థన యందు నిలకడగా ఉండుడి అని దేవుని వాక్యం రాయబడింది. మనం ఎన్ని కష్టాలు వచ్చినా ప్రార్థన చేయుట మానకూడదని అపోస్తల పౌలు ఆ కొలస్సీయుల సంఘానికి హెచ్చరించుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పును ఆనందించుడి, మీ సహనము మరి సహన జనులకు తెలియజేయనుడి అని సెలవిచ్చాడు. అంత మాత్రం కాక చివరిదిగా మనం చూసినట్టయితే మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 మన ప్రతి అవసరము అక్కర యేసుక్రీస్తు మహిమలో తీర్చబడును అని దేవుని వాక్యం రాయబడింది. దేవుడి వాక్యం దీవించుగా.